చాలా మంది ఇండ్లల్లో కుక్కల్ని పెంచుకుంటారు. కొందరు దేశవాళీ బ్రీడ్లు కాయిషేస్తే ఇంకా కొందరు వేలు లక్షలు పోసి బయటి దేశాల బ్రీడ్లు కొనుక్కొచ్చుకొని పాయిరంగా చూసుకుంటారు. ఇక వీటికి మంచిగా తిండి పెట్టుకుంటా ఇంట్లో మనుషులు లెక్కనే సాదుకుంటారు. ఇంత తిండి పెట్టినందుకు ఉన్నంత కాలం ఇంటికి దొంగలు సూటి పెట్టకుండా కావాలుంటాయి. ఇంటోళ్ళు వాళ్ళు గూకోమంటే గూకుంటాయి, నిలబడమంటే నిలబడతాయి. అది ఇండ్ల కుక్కలు. అదే ఊర్ల రోడ్ల మీద తిరిగే కుక్కలు ఎవరి మాట నింటాయా? ఊరుకొచ్చి పిక్కలందుకునుడే. ఇదెక్కడి కథరు నడిబద అట్లా నిలబడి ఈలేస్తాడు. ఇంతకెవల కోసం కావచ్చు అంటుర్రా? అట్లనే చూడుర్రిగా రవ్వ ఓదానేని కోటి రూపాడు గురికొస్తూనే ఉన్నాయి కుక్కలు. అవు అన్నతానికే అగో మనోని చుట్టూ చేరినాయి. ఎందుకు పిలిచినావు, ఏం ఆపతొచ్చిందో చెప్పు అన్నట్టుగానే. అట్లానే అన్న దాదుకునే కుక్కలు కాదుల్లో, ఊర్లో తోవ మీద తిరిగేటియే. కానీ మనోనికి మంచిగా అలవాటు అయినాయి. ఎంత అంటే ఒక్క ఈలేస్తే ఏ మూలకున్నా ఊరికొచ్చే అంత. ఒక చిట్టాడు సాయంత్రం చిట్టాడు మాతోనే అవి సో పెడతాం. ఊళ్ళో కుక్కలేమో పర్సనల్ గా 6 కుక్కలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కూనీపూర్లుండే అన్న పేరు అనిలు. కొన్ని వద్దుల కంచెలు ఊర్లో 6 కుక్కలను దగ్గరికి చేసుకుని ఈల కొడుతూ ఉరికొచ్చేటట్టు ట్రైనింగ్ ఇచ్చిండట. దానికో లెక్కుందుల్లో పులి ఉంది, మేకలు పడుతున్నది. ఈ ఆడున్న పులి ఆడున్నా గానీ చూపెడతాయి మేకలు పట్టినా గానీ. అగనట గోదలు మేకలు ఉన్నాయట. అడవి నిడిచిపెట్టి పులి ఊరు చుట్టూ తిరుగుతుందట. కడమ జీవాలు చుట్టూ ఊరి మీదకి వస్తుండే వరకు కావాలుంటాయని కుక్కలను కంట్రోల్లో పెట్టుకున్నాడు అన్నట్టు. ఇక మేకల మందతోనే అడవికి పోతాయట కుక్కలు చూత. అట్లనే ఊర్లో అన్నోళ్ళు ఆడకట్టుకు ఎవరన్నా కొత్తోళ్ళు అవ్వబడితే అంతే. ఇక అగో అన్న ఎటు పోతాడు ఎట్లా పోతున్నాయో. కానీ సీట్ వేస్తే కుక్కలు ఉరికొచ్చుడు గమ్మత్ అంటే గమ్మతున్నది పోరి.